అమ్మా టికెట్ 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 పాస్ ఉన్న పాసులు చూపారు, టికెట్ లేని వాళ్ళు టికెట్లు తీసుకోండి. టికెట్ 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 ఆధార్ కార్డు. ఆగండి అమ్మా ఆగండి, వెనుకల పోయి అలా టికెట్లు తీసుకుంటే వాళ్ళు టికెట్లు తీసుకోలేరు కాబట్టి మీరు ఎట్లాగో ఫ్రీ బస్సేగా ఓలాడుకుంటూ వస్తారు. చూసినావు సౌమ్య, ఫ్రీ బస్ అయినప్పటి నుండి మనకు ఇజ్జత్ లేకుండా పోతుంది. అవును మమ్మీ కరెక్టే అది కూడా. అయినా ఎట్లయితే నీకు హాఫ్ టికెటే కదా మమ్మీ. మనసులో పెట్టుకో, జోక్ చేసిన జోక్ తొక్క నిజమే చెప్పిన నేను. అమ్మా ఆధార్ కార్డు చూపి. ఇక ఆధార్ కార్డు. నీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు మర్చిపోయినా. ఏమాయమ్మా ఎంతసేపు? ఒక్క నిమిషం చూడు స్వామి, బ్యాగులా చూస్తున్నా. ఇక మమ్మీ ఒక కాంపాక్ట్, ఒక లిప్స్టిక్, ఒక లిప్ బామ్. చదువుకొని పోతున్నావు, సోకులవన్నీ పోతున్నావా? అట్లా అనకు మమ్మీ. రోషన్కి అయితే ఏం తక్కువ లేవు, లిప్స్టిక్ అవి పెట్టుకునే బదులు ఆధార్ కార్డు పెట్టుకోవచ్చు కదా. బ్యాగ్ లో ఉందనుకున్నా మమ్మీ నేను. ఉంటే ఆధార్ కార్డు కాల్ వచ్చినాయా పోనీకి? అమ్మా ఏమైనా ఆధార్ కార్డు లేదా? అంటే ఇంట్లో పెట్టొచ్చిందా? అప్పటి నుంచి మజాక్ ఆడుతున్నా మీరు నిలబడి. అమ్మ ఆధార్ కార్డు లేకపోతే దిగిపోవాలమ్మా. దింపి చూపి. అగో అట్లా మాట్లాడతావు? ప్రభుత్వమే మాకు ఫ్రీ బస్ ఇచ్చింది, నువ్వెవరు? అగో నువ్వెవరంటావేందమ్మా? ఆధార్ కార్డు లేకపోతే ప్రయాణం చేయొద్దు. మా బిడ్డనే కండక్టరు, నేను ఆధార్ కార్డు తెచ్చుకున్నా, ఆమె ఆధార్ కార్డు తెచ్చుకోలేదు. నీ బిడ్డనే అని గ్యారంటీ అయింది. కండక్టర్ అంకుల్, నేను మా మమ్మీ ముద్దుల బిడ్డని. నువ్వు నా ముద్దుల బిడ్డవేంది? గయ్యాలు గంపవి. నాకు తెలిసే నువ్వు ఏదో ఒక రోజు ఇట్లా అంటావని. తెలిసి కూడా ముద్దుల బిడ్డ అని ఎందుకన్నా? ఏదో మాట వరుస కన్నా నేను. మాట వరుస కూడా అనవద్దు నువ్వు. ఒక్క పని శాత కాదు ఇంట్లో నీకు. మర్చిపోయిన మమ్మీ నేను. మర్చిపోతావు. ఆపండి ఒక పని చేస్తా, మీ ఇంటికి గేట్ దగ్గర దింపుతా, అప్పుడు ఇంట్లో కూర్చొని మంచిగా కొట్లాడుకోండి. ఓకే అంకుల్. రోడ్ నంబర్ 3, స్ట్రీట్ నంబర్ 4, ప్లాట్ నంబర్ 32. నేనేదో మాట వరుస కన్నా నువ్వేమో సీదా ఇంటికాన్ని దింపమంటున్నావు. దింపేయండి అంకుల్. అబ్బా ఇంకేమైనా కావాలా? అంతుంటే దింపే. ఇగో ఆధార్ కార్డు చూపియండి, బస్ లో ప్రయాణించండి అంతే. అరే అంకుల్, నేను మా మమ్మీ బిడ్డనే, కావాలంటే పోలికలు చూడండి. నువ్వు మమ్మీ పోలిక లేవు. నువ్వు నా పోలికలు కావు, మీ డాడీ పోలికలు. సౌమ్య నా పోలిక అయితే నువ్వు అలా కూయుంటూ ఉంటుంటివి. అయిపోయి. సరే అమ్మా, ఇగో ఈ పాటికి అయితే వదిలేస్తున్నా నేను. నెక్స్ట్ టైం నుండి ఇంటురా, ఇద్దరు ఆధార్ కార్డు తెచ్చుకొని ప్రయాణించండి. మీతో నాకింది పోయి ఆ మేకప్ సామాన్లు అవి పెట్టే బదులు ఆధార్ కార్డు పెట్టుకో. ఓకే మమ్మీ. బాస్ ఇది అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ముందు నుంచి ఎక్కాలి కదా, ఈ జెన్ సెక్షన్ నుంచి ఎక్కోదని తెలియదా? ఎందుకు వస్తారే అమ్మా మీరైతే? అరే మీకు ముందుందిగా లేడీస్ సెక్షన్, అక్కడికి ఎక్కాలి. ఓకే అమ్మా ఏంది ఇది? ఎందుకు కూర్చున్నావు నువ్వు? ఈడ పాప మా పోరాడు కూడా అప్పటి నుంచి నిలబట్టాడు, ఎట్టి మొక్క వేసుకొని కూర్చుని ఏమనలేక నువ్వు కూర్చోవద్దు. ముంగడున్నాగా మీకు సీట్లు. ఓగో అంత పెద్ద మాట నువ్వు. మీరు లేడీస్ సీట్ లా కూర్చోబెడతారా జెంట్స్ ని? చెప్పు. ఏంది ఇంత పెద్ద మాట నువ్వు తెలుసా? అట్లాంటప్పుడు నువ్వు వీడు ఎందుకు కూర్చున్నావు? వీడా లవ్వు ఫస్ట్, నువ్వు లవ్వు పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, పెక్కించావు. అమ్మ దిగేటోళ్ళు దిగాలి స్టేషన్. అమ్మా ఏంది ఇది? కుక్కలు నాటలు తెలియదు. దింపు. శాంతించలేదు ఏం లేదు మీకు తెలియదా? డాగ్స్ నాటలాడని దింపు బస్. ప్రభుత్వం ఏం చెప్పింది? అది ఏం చెప్పింది? ఎవరికి ఫ్రీ అని చెప్పింది బస్? ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు. ఏంది మళ్ళీ చెప్పండి? ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు. ఎందుకు నవ్వుతున్నావు అమ్మా? మా బెంజి కూడా అమ్మాయి. మా బెంజి పాస్పోర్ట్, పాన్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్. పట్టుకో జాగ్రత్త. మీరు ఏమన్నారు? గాడిదలు పందులు అన్నీ వస్తాయేమో ఇక బస్సులకి. వీడి గర్ల్ ఫ్రెండ్ అయింది మొన్న ఉట్టి పచ్చగాడు. అయినా వీడు దీన్ని ఈడెందుకు కూర్చోబెట్టిండు? ఈయనకైనా ఉండాలి కొంచెమంతా, ఆ పిల్లకైనా ఉండాలి. పోలీస్ కేసు అవ్వకపోతే వాళ్ళిద్దరిని కత్తితో పసా పొడిచేవాడిని. ఎక్స్క్యూజ్ మీ, బ్యాగ్ కొంచెం పెట్టుకుంటారా? బరువు అవుతుంది. ఆల్రెడీ నా దగ్గర బ్యాగ్ ఉందండి. బ్రో నువ్వైనా పెట్టుకుంటావు, ఎలాగో కూర్చున్నావు కదా. పర్లేదు బ్రో, ఇచ్చే.
వద్దు బ్రో, మా దగ్గర ఆల్రెడీ బ్యాగ్ ఉంది, అదే బరువుగా ఉంది. అరే ఓ అరే అమ్మ బాబాయ్, నిలిపిస్తుండ్రా. నీకేం కావాలో చెప్పు, ఏం అడిగినా ఇస్తా నేను. గోవాలో ఒక విల్లా, ఒక మెర్సిడీస్ కారు, ఒక BMW బైక్. Baby. ఇవన్నీ కాదు, నువ్వు ఉంటే చాలు. అదే కదా. ఏమన్నావు? ఏం లే, నువ్వు చాలా మంచిదని అంటున్నా. నేను నీకు దొరకడం నా అదృష్టం, నా అదృష్టం దేవత. చూడలేకపోతున్నా. ఇప్పుడు వీళ్ళని ఎవరైనా వచ్చి లేపితే బాగుండు. దేవుడా, ఇప్పుడు ఎవరైనా వస్తే బాగుండు. అమ్మా నువ్వేం చేయడా కూర్చున్నావు? ఓడు కూర్చోబెట్టి నీడా ఈడే కూర్చోబెట్టి నీడా ఆడు కూర్చోబెడితే కూర్చుంటావా? అప్పటి నుంచి అంటారు. అప్పటి నేను చూడలేదు అనుకున్నావా? అంటే నా ఒళ్ళో ప్లేస్ లేదని నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. వీడికించి ఆడ సీనియర్ సిటిజన్ చూడు పాపం నిలబడ్డారు. మీరేమైనా సలాడుతున్నారు? సర్లే బేబీ, ఈ ప్రపంచం మనం కలిసి ఉండనివ్వట్లేదు. బేబీ నువ్వు లేకపోతే నేను కూడా వస్తా. పోదాం. మనం రోజు బస్సులో పోతున్నాం కదా, మనకు వాల్యూ లేకుండా పోయింది. అవునే, మనకు అసలు మర్యాద లేకుండా పోతుంది బస్సులో. ఇదంతా ఈ ఫ్రీ బస్ వల్లనే. ఈ ఫ్రీ బస్ వల్ల మనని చీప్ గా చూస్తున్నారు. నిజమే. నిజమే. మొన్న ఏమైందో తెలుసానే? తెలీదు, చెప్పు. మేము 6 రోడ్ మీద ఉండేనే, బస్సు ఆపుతుంటే ఆపుతలేడు. అవునా? అవునే. మా తర్వాత ఇంకొకటి ఆపితే ఆగిందే బస్సు. వాడు పైసలు కడతాడు కదా అందుకని. అవునే, మరి ఇట్లా అయిపోయింది ఎంతమంది. అవునే, ఒకప్పుడు ఆడాళ్ళు ఆపితే ఆగేది బస్సు పాపమని, ఇప్పుడు మగాళ్ళు ఆపితే ఆగుతుంది బస్సు. నిజమేనే. అవునే, నాకు ఒక డౌట్. అడగవే. ఇప్పుడు మేము స్కూల్ గర్ల్స్ అందరం కలిసి ఒక ట్రిప్కి పోదాం అనుకుంటున్నాము. ఈ బస్సు మాట్లాడితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చా? టికెట్ టికెట్ టికెట్. అమ్మా నువ్వేంది మళ్ళీ ఎక్కినావు? ఊరికే టైం పాస్. ఊరికే టైం పాసా? అదేంది టైం పాస్ రావద్దా? బస్ ఎక్కొద్దా? టైం పాస్ కాకపోతే ఇంట్లో కూర్చొని సీరియల్ చూడండి. ఇట్లా బస్సులు ఎందుకు? ప్రభుత్వమే మాకు బస్ ఫ్రీ ఇచ్చింది, నీకెందుకయ్యా? హ్యాపీ జర్నీ అమ్మా, హ్యాపీ జర్నీ. టికెట్ టికెట్ టికెట్. టికెట్ టికెట్. అమ్మా నువ్వేంది మళ్ళీ వచ్చినావు? ఓ కండక్టర్ అట్లా మళ్ళీ అడగకు. ఈసారి ఏడుకోతున్నావు? చార్మినార్ పోకు. ఓ చార్మినార్ చూడని ఇంకనా? చూడలేవా? కాదు, చాయ్ తాగి. చాయ్ దాని ఎడికేది వచ్చినావు నువ్వు? నల్గొండకి వెళ్ళొచ్చు. నల్గొండ నుంచి వచ్చినావా చాయ్ తాగడానికి? బాగా ఉపయోగించుకుంటారు కదా ఫ్రీ బస్ ని. మన ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది ఫ్రీ బస్? మీకోసమే ఇచ్చింది ఇట్లా చాయ్ తాగడానికి, బిస్కెట్లు అద్దుకొని తినడానికి కదా. కూర్చోండి. అమ్మా నువ్వు ఇంకా పోలే? పోయినా మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చినావా? ఈసారి ఎడుకోతున్నావు ఏంది? బేగం బజార్ పోతాం. ఓ బేగం బజార్ పోతున్నావు. ఎందుకు పోతున్నావు? లైటర్ గ్యాస్ లైటర్. గ్యాస్ లైటర్ కొనికి బేగం బజార్ పోతున్నావు. బాగానే ఉపయోగించుకుంటారు మీరు ఫ్రీ బస్ అయితే. మన ప్రభుత్వం ఒకటి ఇస్తుంది, ప్రభుత్వం ఇస్తుంది, మీరు తీసుకుంటారు ఫ్రీ బస్. మంచిదమ్మా మంచిది. ఓ కండక్టర్ జరసేపు పట్టుకుంటా బేగం బజార్ రాగానే లేపు. అమ్మో ఓకే అమ్మా. ఫ్యాన్ ఏసీ ఇవన్నీ ఫిట్ చేయమంటావా? అవన్నీ ఏమొద్దు, బేగం బజార్ రాగానే చెప్పు. ఓ అమ్మా మీ స్టాప్ వచ్చింది, దిగిరాదు. ఏం కొట్లాడుతున్నా ఏమో. ఓ కండక్టర్ బాగున్నావా? వాయిస్ ఏంటో ఇన్నట్టుంది. ఇక్కడ తిరుగు చూడు. అమ్మ తల్లి నువ్వు మళ్ళీ వచ్చినావా? ఇప్పుడు ఎడుకోతున్నావు ఏది? చెప్పాలా? చెప్పవా ప్లీజ్? చెప్పాలా? అబ్బా చెప్పవా ప్లీజ్? యాదగుట్ట, ఏడుపాయలు, చిలుకూరు, మేడారం, గండి మైసమ్మ, వేములవాడ, కొండగట్ట. పెద్ద లిస్టే. ఎట్లుంటది మా లేడీస్ తోటి? హ్యాపీ జర్నీ అమ్మా. ఓ కండక్టర్ ముందర బస్ స్టాప్ లా మా ఫ్రెండ్ ఉంటది, జర ఎక్కించుకుంటా. అందరిని ఎక్కించుకుంటా. కర్మ. సో ఇక మీరు చూసిరు కదా బస్సులో తిప్పాలి ఎట్లుంటాయి ఎట్లాంటివి, అది కూడా ఫ్రీ బస్ కష్టాలు ఎట్లుంటాయి చూసిరు కదా. ఇక ఎట్లా మా అమ్మ మా చెల్లెకైతే ఫ్రీ అలా కష్టాలు లేవు, మాకే కష్టాలు, మా కండక్టర్ల కష్టాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.
కమెంట్ ఏం చేస్తారంటే మీరు ఈ బస్సులలో ఈ ఫ్రీ బస్సులలో మీరేం తంటలు పడ్డారు అవి కమెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అది కూడా కమెంట్ చేయండి. అప్పటి వారికి మీరు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం, ఓకేనా? ఎందుకంటే సబ్స్క్రైబ్ ఇస్ ఫ్రీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. టాటా బాయ్ బాయ్. మళ్ళీ కొత్త వీడియోలో కలుసుకుందాం ఇంకో మంచి వీడియోతో. దేవుడా ప్లీజ్ ఎవరైనా వస్తే అగా మళ్ళీ ఓకే. టికెట్ టికెట్ టికెట్. అమ్మా నువ్వేంది మా టికెట్ 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 టికెట్. అమ్మా ఆడ ప్రభుత్వమే మరి ఇక్కడ చెప్పు. ఆడ ప్రభుత్వమే మాకు